అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే తక్కువ టైంలో ఈజీగా చేసుకుని తీపి బోండాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇలా చేసి పెట్టుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్ బెల్లం, పావు కప్పు వాటర్ పోసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. దీన్ని పాకమే పట్టనవసరం లేదు. బెల్లం మీద కరిగితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పాకం అనేది పూర్తిగా చల్లగిన తర్వాత ఒక గిన్నెలోనికి స్ట్రైనర్ పెట్టుకొని వడపోసుకోవాలి. ఈ బెల్లం నీళ్ళలోకి కప్పు గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ, తర్వాత పావు టీ స్పూన్ వంట సోడా, 1 టేబుల్ స్పూన్ నెయ్యి. మీరు కావాలంటే గనక కొద్దిగా ఇలాచీ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏం అవసరం పడవు. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి ముద్దలా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం కలుపుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఏ కప్‌తో అయితే గోధుమ పిండి తీసుకున్నామో, అదే కప్‌తో బెల్లము, అలాగే వాటర్‌ని కూడా తీసుకోవాలి. కలుపుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ చిన్నయి కాకుండా, పెద్దయి కాకుండా ఇలా మీడియం సైజ్‌లో ప్రిపేర్ చేసుకొని, మధ్యలోనికి ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలి. పిండి మొత్తాన్ని చిన్న చిన్న బాల్స్‌లా ప్రిపేర్ చేసుకొని, ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, డీప్ ఫ్రై సరిపడా నూనె పెట్టుకొని, నూనె అనేది వేడైన తర్వాత స్టవ్‌ని సిమ్‌లో లేదా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ ఏసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది సిమ్‌లో లేదా మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. లేదంటే గనక పైన కలర్ వచ్చేస్తాయి. లోపల మొత్తం పిండి పిండిలాగా ఉండి సరిగ్గా ఉడకవు. రెండు వైపులా టర్న్ చేస్తూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఇలా చేసి పెట్టుకుంటే గనక కనీసం 6 రోజుల పాటు నిలవుంటాయి. టేస్ట్ అనేది చాలా చాలా బావుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఈ ఫ్రై చేసేటప్పుడు మట్టుకి సిమ్‌లో లేదా మీడియం ఫ్లేమ్ పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బావుంటాయి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్‌లో తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఈజీగా గోధుమ పిండితో 10 నిమిషాల్లో ఈజీగా, హెల్తీగా స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. టేస్టీగా, ఈజీగా తక్కువ టైంలో ఇలా స్నాక్స్ రెసిపీని తయారు చేసుకోవచ్చు.